సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తీసుకురావడం జరుగుతున్నది. మెడికల్ కాలేజీలు కూడా సరైన మెడికల్ కాలేజీలు కూడా అప్పుడు శాంక్షన్లు సరిగా లేవనడం మరియు దానిపైన కూడా ఒక చర్చ జరపడం, మెడికల్ కాలేజీలు కూడా తెచ్చేదానికి కృషి చేస్తున్నారు. మరియు అలాగే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మరి వీరందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరియు అలాగే పేదలకు ఈనాడు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ ఇవన్నీ కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పి ఆచరణలోకి తీసుకురావడం జరుగుతున్నది. కాబట్టి ఈ 100 రోజు పాలనలో అనేకమైనటువంటి మార్పులు కూడా జరిగాయి. ఈ మార్పుల్లో కూడా ప్రభుత్వం కొంచెం ముందంజుగా ఉండి ప్రజలకు ఇప్పుడు ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అనడం, మరియు అలాగే ఈ గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు సౌకర్యము, మరి ఇవన్నీ కూడా మాట ఇచ్చినటువంటి, వాగ్దానం ఇచ్చినటువంటి అవన్నీ కూడా నిలబెట్టుకొని ఒక్కొక్కటి ఆచరణలోకి తీసుకురావడం, ఈ 100 రోజుల్లో ఇవన్నీ కూడా చేసి చూపిస్తా అని చెప్పి చేయడం, మరి ఇవన్నీ కూడా సక్రమంగా నడవడిక అన్న క్యాంటీన్ కానీ మొదలకు ఇవన్నీ కూడా జరగడం ఒక్కొక్కటి ప్రారంభం జరుగుతున్నాయి. మరియు ఇలాగే అన్ని సక్రమంగా జరిగి ప్రజల్లో కూడా మంచి అనిపించుకునే మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరియు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ 100 రోజుల పరిపాలనలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా భూ కబ్జా, చాలా మంది భూములు, ఫ్లాట్లు ఇవన్నీ పోగొట్టుకొని ఈరోజు చాలా బాధపడుతున్నారు. దయచేసి వారి పైన పెట్టినటువంటి సెల్లుగా మీరు ఒక ఏర్పాటు చేశారు. ఆ సెల్లో ఫిర్యాదు ఇచ్చినటువంటివి తప్పకుండా మీరు దాన్ని చూసి న్యాయం చేయాలని చెప్పని మరీ కూడా కోరుచున్నాం. ఎందుకంటే ఆస్తులు పోయినా ఆస్తులు సంపాదించలేం. ప్రభుత్వం ఎంత సహాయ సహకారాలు చేసినా 5,000 10,000 చేయొచ్చు, కానీ వారి యొక్క సొంత ఆస్తుల్ని కూడా కాపాడుకునే దానికి మీరు కనుక కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా పేదరికం వాళ్ళు కూడా ముందుకు వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు, వేల రూపాయలు, లక్షలు కొద్ది ఇవన్నీ కూడా మంచిని బట్టి ఉన్నటువంటి స్థలాలని కబ్జాలు చేసినట్టు ఈ కబ్జాదారులందరినీ కూడా ఒక ముఠాగా ఏర్పాటైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆట కట్టిస్తే సరిపోతుందని చెప్పని ముఖ్యంగా మొట్టమొదటిగా ఫైనాన్స్ డెవలప్మెంట్ కావాలంటే ఇది చేయాలా. కబ్జా చేసినటువంటి అన్ని కూడా విడిపించి ఎవరి వాళ్లకు ఇప్పించే బాధ్యత తీసుకొని చేస్తే ఈ 100 రోజుల్లో పరిపాలన కూడా ఇదొకటి ఒక ముఖ్యమైన భాగస్వామ్యం అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. నా పేరు బి మహేష్, నేను ఎక్స్ మిలిటరీ మ్యాన్ని. చంద్రబాబు ఆయంలోన మంచి పనులు జరుగుతున్నవి. ఆయన వచ్చినప్పటి నుంచి 100 రోజుల టైంలోనే ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టినాడు. తిరుపతి దేవస్థానంలో లడ్డూలు అవన్నీ కూడా మంచిగా చేపించి మంచిగా చేస్తున్నాడు. వేదవతి ప్రాజెక్టు చేసినాడు. ప్రతి ఒక్కరికి, ముసలోళ్ళకి ప్రతి నెల ఇంటింటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సమక్షంలోనూ పోయి ఇంటింటికి డబ్బులు పంచుతున్నారు. ఇది చాలా గొప్ప విషయము. మరి పాస్బుక్ల పైన జగనన్న ఫోటోలు తీసేసి ప్రభుత్వం యొక్క ముద్ర నిర్మించిన బుక్కులు ఇస్తున్నారు. అది సంతోషము. వరదల్లో కూడా రాత్రి పొగలనుకోకున్నట్ల నీళ్ళలో నడిచి కాళ్ళకు బొబ్బులు పోయినా కూడా ఆయన లెక్క చేయకున్నట్ల నిద్రాహారాలు మానుకొని ప్రజల కోసము ఎంతో సేవ చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజుల్లోనూ మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావడం చాలా గర్వకారణం. ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఈ 100 రోజుల పరిపాలన చాలా సుభిచితంగా, ఆనందదాయంగా చేయడం జరిగింది. ఈ 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో కొన్నిటిని నెరవేర్చడం జరిగింది. తర్వాత మొన్న జరిగినటువంటి ప్రకృతి విపత్తుల్లో విజయవాడ వరదలకు చాలా హార్నిసలు కృషి చేయడం జరిగింది. నిర్విరాంగా పనిచేస్తూ ప్రజల్ని చాలా బాగా ఆదుకోవడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు చాలా చంద్రబాబు నాయుడిని అభినందించారు. అలాగే ల్యాండ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం చాలా మంచి శుభ పరిమాణం. అదేవిధంగా గ్యాస్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు. కొన్ని సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నింటి కూడా అమలు పరుస్తున్నారు. అదే కాకుండా వికలాంగులకు అయితేనేమి, సీనియర్ సిటిజన్ పెన్షన్స్ అయితేనేమి, పూర్తి వికలాంగులకి అయితేనేమి 4,000,
6,000, 10,000 మొత్తం ఆన్ ద స్పాట్ అనుకున్నటువంటి ఆ యొక్క మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఈరోజు సీనియర్ సిటిజన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఈ 100 రోజుల్లోనే ఈ విధంగా ఉంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా భారతదేశం అభివృద్ధికి చాలా మెరుగుపడుతుందని శుభపరిమాణము. అలాగే అమరావతి రాజధాని కూడా జరుగుతుంది, అలాగే పోలవరం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయి ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడమే చంద్రబాబు నాయుడు యొక్క ఆశయం, ఆనందదాయకం. 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడాను పండగ వాతావరణం నెలకొంది. అందులో పార్టీలకు అతీతంగా, స్వచ్ఛంద సంస్థలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా మహిళలైతేనేమి, రైతులైతేనేమి, విద్యార్థులైతేనేమి, యువకులైతేనేమి మొత్తం కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ పార్టీని ఇలాంటి గవర్నమెంట్ని ఎన్నుకున్నాము అనేటువంటి వాతావరణం. అలాంటి తెలుగుదేశం పార్టీలోనే ఒక వినాయక చవితి చూశారు, మిలాడి నబీ చూశారు, రాబోయే దసరాను కూడా చూడబోతారు ఈ 100 రోజుల పాలనలో. ఎందుకు చెప్తున్నానంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటిది, గత ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేనటువంటిది. అదే సమయంలో కూడా 3 గ్యాస్ సిలిండర్లను కూడా డెసిషన్ తీసుకోవటం క్యాబినెట్లో. ఒక ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ వైట్ కార్డు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది కూడా చాలా హర్షాతి రేఖలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అది కూడా కాకుండా మద్యం కూడా ఒక నాణ్యత కలిగినటువంటి మద్యం సీసాలను కూడా పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. డ్రగ్స్ కానీ, తర్వాత పాన్ పరాకులు ఇలాంటివి ఏవైతే మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయో వాటి మీద ఈ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. అలాంటిది కేవలము అది ఎవరికి వర్తిస్తుందంటే యూత్ దానికి ఆకర్షితులై మొత్తం కూడా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ దృష్టి పెట్టి ప్రతి ఒక్క తల్లి మనసు కూడా చల్లబరచడం జరిగింది. అలాగే తిరుపతిని తీసుకున్నట్టయితే మన మొత్తం ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు. అలాంటిది గతంలో ఆవు నెయ్యితో చేసేవాళ్ళు లడ్డును. ఇప్పుడు అలా కాకుండా వేలక్కుల విషయంలో కానీ, పంచదార విషయం కానీ, అలాగే నాణ్యతలో కానీ, ప్లస్ శుభ్రతలో కానీ ఆ లడ్డును అతి పవిత్రంగా బయటికి తీసుకురావడం జరుగుతోంది. అది కాకుండా కూడా భారీ భద్రత పెంచారు మహిళలకు కూడా. అలాగే ఎమ్మెల్యే లెటర్స్ ఇచ్చినా కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా బ్రేక్ దర్శనాలకు పులి స్టాప్ పెట్టి మిగతా వాళ్ళు వికలాంగులు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ముందు సురక్షితంగా దేవుని దర్శనానికి పంపించడం జరిగింది. అలాగే రైతులు అంతెందుకు ఈ పరిపాలనకు మనుషులే కాకుండా ప్రకృతి కూడా, వరుణదేవుడు కూడా కరుణించి వర్షాలు రావటం, అలాగే మళ్ళీ ఏదో ఒక అపశృతిలాగా వరదలు వచ్చినప్పటికీ కూడాను ఒకే రాజధాని అని 15,000 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ వరదల్లో చూశారు. ఈ వయసులో దాదాపు 75 ఏళ్ళు దాటినటువంటి వయసులో యువకునిలాగా ఒక సీఎం తలుచుకుంటే యంత్రాంగాన్ని పరిగెత్తించుండొచ్చు, ఒక మీట నొక్కితే అందరూ. అలా కాదు, నా కన్న బిడ్డలతో సమానం, నేనే చూస్తాననే ఉద్దేశం చేత ఒక మీడియాలో మొత్తం కూడా కాలు చూపించడం జరిగింది. మొత్తం కాలు చిదింపోయింది. అతనే స్వయంగా చూస్తూ ఉన్నాడు. అంతెందుకు జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి మనిషిని ఎక్కడా చూడలేదు, ఈ ఏజ్లో కూడా చూస్తే ఆయన మాకు ఆదర్శము అన్నారు. అలాగే జగన్ కూడా రీసెంట్గా మాట్లాడుతూ పెద్ద ఆయన అప్గ్రేడ్ చేయదగ్గ విషయం, మేము చేయలేని పని కొద్దిగా ఆయన చేశారు అనేసి అంటుంది. స్టేట్ ఒకటే అంటే రాష్ట్రం ఒకటే కాకుండా దేశం అంతా కూడా ఈ 100 రోజుల పాలన గురించి చర్చించుకొని ఆదర్శప్రాయంగా ఈ పాలన తీసుకోవాలి అంటున్నారు వాళ్ళు, ఇతర సీఎంలు కూడా. ఎందుకంటే రైతులు బాగుపడ్డారు, మహిళలు బాగుపడ్డారు. అలాగే మెగా డిఎస్సి మిస్ అయిన వాళ్ళకు కూడా ఇందాక సోదరి వసువు చెప్పినట్టు ఇందాక ఈ తిరుపతి విషయము, అమ్మాయిలు వీళ్ళు మా మహిళలు రజని, ప్రభా గారు, శరణ్య వీళ్ళంతా చెప్పినట్టుగా వీళ్ళొకటే కాకుండా ఈ అభిప్రాయం జనాల్లో కూడా చాలా మంది మధ్యలో ఉంది. తర్వాత రాజధాని మీద డైలమా లేదు.
ఇంతవరకు రాజధాని 3 రాజధానులు వైజాగ్ అది ఇది అన్నారు కదా, అలాంటి డైలమా లేదు. పోలవరం పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. పోలవరము మొత్తం రైతుల భవిష్యత్తుకు అది ఇది మెగా డిఎస్సి ఏమో వీళ్లకు యూత్కు మహిళలకేమో. అంటే ఎందుకంటుందనంటే అన్ని వర్గాల వాళ్ళు కూడా మొత్తం పండగ వాతావరణం లాగా చేసుకుంటూ ఇలాంటి పాలన మాకు భవిష్యత్తులో మాకు మా పిల్లలకు మా మనవళ్ళకు ఇలాంటి పాలనే కావాలి, ఇలాంటి పాలన అందించాలి, ఆయన చల్లగా ఉండాలి అనే ఉద్దేశం చేత అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. థ్యాంక్ యూ. మాకైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే బాగుంది, పాలన చాలా బాగుంది. దీనికి ముఖ్యంగా ఎందుకంటే ఈ డిఎస్సి మెగా డిఎస్సి ఇచ్చినాడు. నాకు అది చాలా ఆనందకరమైన విషయం. యువత మొత్తం అంతా బీటెక్ వైపు వెళ్ళి సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళి ఏం జాబులు వస్తాయిలే, గవర్నమెంట్ జాబులు వేస్ట్ అనే టైంలో జగన్ గవర్నమెంట్లో డిఎస్సి రాక అందరు చాలా బాధగా ఉండి టక్కున ఇది వదిలేపాటికి అందరు మళ్ళీ డిగ్రీ చేస్తే మంచి రోజులు వస్తున్నాయి, బాబు వచ్చినాడు జాబ్ వస్తుంది అనేది చాలా నాకు ఇష్టమైన విషయం. అది మా యువత మా పిల్లలందరూ హ్యాపీ. నేను కూడా డిఎస్సి 2 times అటెంప్ట్ చేశాను, బట్ రాలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ బాగా డిఎస్సి రాసి గవర్నమెంట్ పోస్టులు తీసుకుంటారో సంతోషము. తిరుమల అయితే నాకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుమల, చాలా సాటిస్ఫాక్షన్ అది తిరుమలలో. తర్వాత మరి వరదలు వచ్చినప్పుడు మొత్తం పవన్ కానీ లోకేష్ కానీ అందరు వచ్చేసి మొత్తం వాళ్ళ కుటుంబాలని వాళ్ళ సంసారాలని వదిలిపెట్టి వచ్చేసి బాగా చేయడం అది కూడా నచ్చింది. అన్నా క్యాంటీన్లు కూడా బాగున్నాయి, మహిళలకు బాగుంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ వలన. నాకు అన్నింటికంటే నచ్చిన పథకం అన్నదానం. ఆయన ఎవరు ఆకలితో ఉండకూడదని అందరికీ అతి తక్కువ ధరకే భోజనం పెడుతున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా అందరికీ గ్యాస్ సిలిండర్స్, అంటే ముఖ్యంగా మహిళలకి గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తున్నారు. అది కూడా చాలా మంచి విషయం. అన్ని రకాలుగా ఆయన పాలన చాలా బాగుంది, ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాము.